తీ స్విచ్ కూడా ఇచ్చిండా క్రేజీ. అబ్బా ఈ కట్క బాగుంది. ఇక్కడ అనుకున్నా వస్తుందా ఆడ 1375 అనుకున్నా. 1375 ఏంది 1500 అంటే రౌండ్ 1300 65 అనుకో. 65 60 ఒకటా లేదా రెండు కలపా? రెండు మస్తు వర్త్. ఏంటి వర్మ మొత్తం వర్త్ మాల్ వచ్చింది మన దగ్గరికి. చాలా బాగా నెంబర్ ప్లేట్ వీకేస్తావా? ఏం చేస్తావు? స్కూటర్ తీసుకో. వాళ్ళకి నెంబర్ ప్లేట్లు ఉండవు ఫ్రంట్. 1000 cc ఉండవు కదా, వెనక మాత్రమే వస్తాయి. ఇంకెందుకు నేను డామినర్ నెంబర్ ప్లేట్ హోల్డర్ ఉంటుంది చూసినా, అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అవుతుందా? డామినర్ది చేసుకోవడానికి ఏముండదు. వేసాయి ఇప్పుడే వేస్తావా దీన్ని? మనకి ఆత్రం అగదు కదా. ఆ స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది. హే ఇది సూపర్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రేజీ కదా, చాలా క్రేజీ పుష్ప. వర్త్ వర్మ వర్త్. కాకపోతే ఇక చిన్నగా వేయించుకుంటాను ఇట్లా. గాడెందుకు జస్ట్ నంబర్స్ మాత్రం ఇట్లా జస్ట్ ఇక్కడ వేసేసాంగా, ఉత్తి నంబర్లు వేసేస్తే నంబర్ ఉన్నాడు అనుకో. ఇగో ఏడైనా చేతులు పెడతాడు ఆయన. ఇంకెంతసేపు తిప్పుతావు? థ్రెడ్డింగ్ పడట్లేదు. నేను ప్రభుదేవావా? థ్రెడ్డింగ్ లేదు ఎట్లా? ఇప్పుడు థ్రెడ్డింగ్ కొడుతున్నా నేను. మరి 8 నెంబర్ యాక్చువల్ అయితే నేను లాస్ట్ టైం రాకపోతేనే స్కూటర్ పెట్టి తిప్పి థ్రెడ్డింగ్ కొట్టినా. ఇప్పుడు ఫుల్ఫిల్గా 10 నెంబర్ సైజ్ చేసి. కానీ ఇది క్రేజీ ఐడియా అసలు, కరెక్ట్ ముంగల్నే ఉంది. ఎన్ఎస్ కూడా ఇట్లానే చేసి ఉండేది సార్. నీకు మంచిగా దొరుకుతాయి వాళ్ళు నీకు తగ్గట్టు. నా దానికి పెట్టుకోవాలంటే ఏడ పెట్టుకోవాలి దొరుకుతుంది. అదే ఇప్పుడు నా దానికి ఏడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు తెలుసా. ఇప్పుడు ప్లాన్ చేసి ఏడ పెడతావు చెప్పు నాకు ఒక మాట. పెట్టేద్దాం ఎక్కడ. నువ్వు చెప్పు, నేను రేపే ఆర్డర్ పెడతా. ఆర్డర్ పెట్టిన అట్లా ఐడియా వచ్చేస్తా. అగో పూజ చేస్తుండే దండం పెడుతుండు. ఓకే కరెక్ట్. చూసినావా నువ్వు ఏదో మంత్రం వేసావు, కింద పడ్డది. అది ఏం మంత్రం వేసినావు. భలే ఉంది కానీ ఇది గుడ్లకు లెక్క. ఇందుకే ఆర్డర్ పెట్టా. ఏంది గుడ్లకు లెక్క ఉన్నాయి అలా? ఇప్పుడు ఏంది, ఇప్పుడు దీనికి బొట్లు పెట్టి మొత్తం మంత్రాలు వేస్తాడు ఈయన. ఇగో ఈ నెల ఈయనకు జీతం ఇవ్వక ఫస్ట్ చేయమంటే అదే చేస్తుండు. అగో చూసి నీ మీద చాతవాళ్ళు వేసిండు అనుకో, వెళ్ళిపోతావు అక్కడ. చాతవాడు చేసినా కూడా మంచి కావాలని చేయడం. ఏంది మంచి చేసి రాదు కదా, చూసినావా? చేయడానికి వస్తుంది కదా. బేసిక్ ఈ బండి మీద ఈ స్టిక్కర్ ఉంది కదా, మంచిగా ఉండాలంతా పూజ చేసినందుకు వేయలే. ఈయన చేసే బ్లాక్ మ్యాజిక్ మొత్తం దీని మీద అసలు ఏం అప్లికబుల్ కావద్దని చెప్పి స్టిక్కర్, అంతేనా? మోన్స్ సెట్ గుడ్ల గూప కూడా ఫిట్ అయిపోతుంది, అంతేనా? ఇక్కడ ఉన్నది ఒకటే లైట్, కాకపోతే సినిమాలో వెలుగు చూడు, లైట్లు వచ్చాయి కదా. ఎల్లంకెళ్ళి ఇంకా 4 ఇస్తే ఏమవుతుంది దానికి? హీరో ఒకటి వేసినామా అప్పుడే? ఓ సారీ.
దీంట్లో పనులు వీకొచ్చలే. ఇవి చూద్దాం ఒకసారి. పేషెంట్ని పట్టుకొస్తా ఫస్ట్. ఆకాష్ గారు రాని 2 పనులు. ఆకాష్ని బాగా మిస్ అవుతున్నా నేను. సీరియస్ యా బీ సీరియస్ నవ్వకండి. నేను ఫస్ట్ నన్ను గుద్దితే పోయి ఇవే అవుతాయి కదా. ఏం కాదు 1500 కదా. ఫస్ట్ డైరెక్ట్ అటాకే. సో ఇప్పుడు నువ్వు ఎంత 4 ఇంచెస్ ముందు బ్రేక్ వేయాలన్నమాట. మన కాంబీ. అవును మరి ఏం కాదు, టైర్ కదా ఫస్ట్ పోయి గుద్దుకునేది. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుద్దడం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు నాకు చెప్పు. ఏదో ఫ్లోలో అట్లా వచ్చింది అది. అరుణ్ పా సెలవా మరి. RS 7 వరకు వచ్చింది RX. పా ఏది మెటల్ ఏది ప్లాస్టిక్? మెటల్ ఇది ప్లాస్టిక్. ఇప్పుడు లైట్స్తో ఏది వచ్చింది? లైట్స్తో వచ్చింది ఇది. నేను సపరేట్ వాటర్ పెట్టుకున్నా. ఇది ఎంత పడ్డది? మెటల్ది వచ్చింది. మెటల్ది 270 రూపీస్. 270. సో మొత్తం కలిపి 1800లో మొత్తం అయిపోయింది స్టోరీ. కాకపోతే ఇంకా లేబర్ చార్జెస్ ఇక మనకు తెలియదు అది. అది నాది కదా. మళ్ళీ నా వీడియో చార్జెస్ అది నీది కదా అంటావే. నీకు రావు కదా ఏంది. నేనేందో తెలుసా, పూజలు చేయకపోతే చాలా నా మీద. వీడికో పేరు వీడికో పేరు. ఏం పేరు పెడదాం? ఇంతకీ ఇలా ఆడాలా మగవాళ్ళ? అనిపిస్తుంది. ఎంత గలీజ్ ఉన్నదో తెలుసా. నువ్వు అడిగేదానికి నేను చెప్పేదానికి ఏడ దొరికినామేమో నాకు. నువ్వు నేను కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను లేకపోతే అసలు నువ్వు ఏమయ్యేటో నువ్వు అని. లేకపోతే ఒకసారి ఇమాజిన్ చేసుకో 3 months బ్యాక్ నువ్వు ఎట్లున్నావు. నేను ఎట్లున్నా పని చేసుకుంటా ఉన్నా. కాదు ఇప్పుడు ఏంది పని చేసుకుంటలేవా? మంచి గన్నుకి సైలెన్సర్ పెట్టినట్టు ఉండి. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడా అంతే అది. ఎంతసేపు తిప్పుతావు? కనెక్షన్ ఎప్పుడు ఇస్తావు? కట్కలే జల్దీ. కట్టుకోలేని కారేజ్ కాదు ఇది. దానికి ముందే ప్లేస్ లేదు, హ్యాండిల్ పడుతుంది ఇంకొచ్చు.